అసలు నేను మాట్లాడాలనుకున్నది అంతా వీళ్ళందరూ మాట్లాడారు. నేను చాలా కష్టాలు దాటి చేసిన ఒక సినిమా అది. ఇప్పుడు కూడా చాలా కష్టాలు ఫేస్ చేస్తున్నాం. దయచేసి ఈ సినిమా చూడండి, సపోర్ట్ చేయండి. అంటే చాలా యూనిక్ అండ్ ఇలాంటి స్టోరీస్ తెలుగులో కాదు జనరలీ రావడం చాలా తక్కువ. సో ఈ స్టోరీ వచ్చిన వెంటనే ఐ వాజ్ లైక్ రియలీ అమ్యూస్డ్. ఇట్లాంటి చెప్పినట్టు ఇది ఒక చిన్న సినిమా కాదు, ఇది కొంచెం పెద్ద సినిమా. అది ఎగ్జిక్యూట్ చేయడం చాలా కష్టం. సో అంత ధైర్యంతో ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు నా దగ్గరికి ఇలాంటి ఒక చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, అంటే ఆయన చెప్పినట్టు ఇది గుర్తుండిపోయే క్యారెక్టర్. నేను చేయకపోయినా ఇది ఎవరు చేసినా ఆ క్యారెక్టర్ అలా స్టాండర్డ్ అవుతుంది. దట్స్ బికాస్ ద స్టోరీ ఇస్ వెరీ స్ట్రాంగ్ అండ్ ద క్యారెక్టర్ ఇస్ వెరీ స్ట్రాంగ్. ఒక హీరో, ఒక హీరోయిన్, అంటే మీరే హీరోగా కనిపిస్తున్నారు. సో ఎలా అనిపించింది? అది నా ప్రివిలేజ్ అండి. నా మీద అలా నమ్మకం పెట్టుకున్నారంటే అది నా ప్రివిలేజ్. సో దాన్ని నేను ఎంబ్రేస్ చేసుకుంటున్నాను. సరదా చూస్తే మీరు సరదాగా ఫీల్ అవుతారని చెప్పారు. మీరు ప్రతిసారి అంటే లాస్ట్ టైం కూడా ఎమోషనల్ స్టేజ్ మీద ఇప్పుడు కూడా ఎమోషనల్ అవుతున్నారు. ఎందుకు అంత కనెక్షన్ ఎందుకు వచ్చింది? ఒక సినిమా చేయడం అనేది అంత ఈజీ విషయం కాదండి. అది కూడా ఒక అమ్మాయి అలా సినిమా చేసి ముందుకు రావడం అనేది చాలా మోసిందండి. నన్ను లాస్ట్ 2 టౌన్ దగ్గర నుంచి కథని నమ్మి అమ్మాయి డ్రైవ్ చేసే విధానం, ఇప్పుడు పబ్లిసిటీలో ముందుకు రావడం, ఇదన్నీ చిన్న విషయం కాదు. ప్రతిఫలం అయితే వస్తుందని అనుకుంటున్నాము. ఎందుకంటే చాలా మీరు చెప్పినట్టు యూనిక్ గా కనిపిస్తుంది ట్రైలర్ చూసినప్పుడు కూడా. యాక్చువల్గా ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ అనిపించేది మూవీ థియేటర్కి వెళ్ళి చూడాలి అని. ట్రైలర్ అయితే మాత్రం 100% అలాగే కష్టం అనేది మీరు సక్సెస్ తర్వాత 100% ఖచ్చితంగా మీరు నెక్స్ట్ 1 వీక్ లో ఉంది. 1 వీక్